దేశంలోని మెజారిటీ రాష్ట్రాలన్నీ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఆఖరికి బీజేపీకి కొరుకుడు పడదు అని భావించిన బెంగాల్ కూడా బీజేపీ కైవసమైంది. నార్త్ ఇండియా దాదాపుగా స్వీప్. మరి సౌత్ ఇండియా మాట ఏమిటి? ముఖ్యంగా తమిళనాడు సంగతి ఏమిటి? బీజేపీ ఏమాత్రం పర్ఫార్మెన్స్ అక్కడ చేయలేకపోయింది. బీజేపీ ఎక్కడి ఎలక్షన్స్ లోనైనా హిందుత్వం కార్డును మొదట ప్లే చేస్తుంది. దీని తర్వాతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటుంది. ఎందుకంటే గెలవాలి కదా, గెలిస్తే కదా సబ్కా సాత్ సబ్కా వికాస్. కాబట్టి గెలుపు కార్డు హిందుత్వ కాబట్టి దానిని ప్లే చేస్తుంది. చేయగలిగేది కూడా అదే. అంతటా హిందుత్వ కార్డు అద్భుతంగా పనిచేస్తోంది. మరి తమిళనాడులో ఎందుకు చేయడం లేదు? చివరికి కేరళలో ఈసారి 3 స్థానాలు గెలుచుకుంది గాని తమిళనాడులో మాత్రం కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోగలిగింది. సిట్టింగ్ డిఎంకే ప్రభుత్వానికి చెందిన సీఎం స్టాలిన్, అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్లు సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే తమ ధ్యేయం అని ప్రకటించారు. మరి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు తమిళనాడులో లేరా? ఉంటే మొత్తం జనాభాలో వారి శాతం ఎంత? చాలా తక్కువ ఉన్నారా? ఇంత దారుణంగా బహాటంగా హిందుత్వాన్ని నాశనం చేస్తాం అని ప్రకటించినా స్పందించడానికి తగిన హిందువులు అక్కడ లేరా? అక్కడ అంటే 2026 నాటికి తమిళనాడు జనాభా మొత్తం 8,15,00,000 ఉంటుందని అంచనా. ఇందులో ఆశ్చర్యకరంగా హిందువులు 87.58% ఉంటారు. 6,31,00,000 మంది ఉంటారని అర్థం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హిందువులదే మెజారిటీ ఉంటుంది. ఇక్కడ క్రిస్టియన్స్ 6.12%, ముస్లింస్ 5.82%, మిగతా శాతాల్లో జైన, బౌద్ధ, సిక్కు ఇంకా ఇతరులు ఉంటారు. ఇంత పెద్ద హిందూ ప్రజలు ఉన్న ప్రాంతాన్ని నాస్తిక పార్టీలు, నాస్తిక నాయకులు పాలిస్తున్నారు వరుసబెట్టి. వీరు దేవుళ్ళు లేరంటారు, హిందుత్వాన్ని నిర్మూలిస్తాం అంటారు, బహిరంగంగానే అంటారు. ఇలాంటి కారుకూతలు కూస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే ప్రజలు తిరిగి 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 వీరినే ఎన్నుకుంటూ ఉంటారు. ఈ చిత్రం వెనక సుదీర్ఘమైన స్టోరీ ఉంది. అయితే అంతకంటే ముందు చెప్పేది ఏమిటి అంటే తమిళనాడులో స్టాలిన్, అతని కొడుకు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం అన్నారు. ఇంత దారుణమైన ప్రకటనకి అక్కడి హిందువులు 88.5% ఉన్న హిందువులు రియాక్ట్ కాలేదా అంటే 100% రియాక్ట్ అయ్యారు. కానీ సమయం కోసం సైలెంట్ గా ఉన్నారు కాబట్టి డిఎంకేనే మళ్లీ బంపర్ గా గెలుస్తుంది, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నవారే మళ్లీ పాలకులుగా వస్తారు అని సర్వేలు అన్ని రిజల్ట్స్ ఇచ్చాయి. కానీ రియాలిటీ ఎలా ఈడ్చిపెట్టి తన్నింది ఉదయనిధి అండ్ వాడి అబ్బని అంటే ఇద్దరూ కూడా తమ సొంత స్థానాల్లో ఓడిపోయారు. సో హిందువులు రివెంజ్ ఇవ్వలేదని కాదు, చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారనే ఈ విధంగా అర్థం. డిఎంకేకి బదులుగా టీవీకేకి వేశారు. టీవీకే విజయ్ కూడా ద్రవిడ సిద్ధాంతాన్ని పట్టుకునే పార్టీనే పెట్టాడు. అతను అంటే విజయ్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవాడు. పూర్తి పేరు జోసెఫ్ విజయ్. ఇతను గతంలో క్రిస్మస్, రంజాను, ఈద్ లాంటి పండుగలకు శుభాకాంక్షలు చెప్పి హిందువుల వినాయక చతుర్థికి మాత్రం శుభాకాంక్షలు చెప్పలేదు. ఈయన మెర్సల్ సినిమాలో జిఎస్టీ అండ్ డిజిటల్ అండ్ భారతీయ వైద్యం పైన వ్యతిరేకమైన డైలాగులు చెప్పాడు. ఇవి చాలా చాలా కాంట్రవర్సీ అయ్యాయి. అప్పుడు ఈయన పార్టీని ప్రకటించినప్పుడు డివిజన్ పాలిటిక్స్ చేసే పార్టీకి, అవినీతి రాజకీయాలు చేసే పార్టీకి శత్రువును నేను అన్నాడు. అంటే బీజేపీకి డిఎంకేకి శత్రువు అన్నమాట. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ద్రవిడవాదాన్ని నిర్మించిన పెరియార్ అండ్ వెనుకబడిన వారికి రిజర్వేషన్లను కల్పించిన అంబేద్కర్లను తాను అనుసరిస్తాను అని ప్రకటించాడు. పెరియార్ని అనుసరించడం అంటే హిందుత్వానికి డెడ్ అపోజిట్ అనే అర్థం. సో ఇలాంటి టీవీకే విజయ్ ఇప్పుడు తమిళనాడుకు సీఎం కాబోతున్నాడు. ఎవరు గెలిపించారు అతన్ని అక్కడ అంటే హిందువులే గెలిపించారు. బెంగాల్ లాగా తమిళనాడు కాదు. బెంగాలులో ముస్లిం ఓటు కనీసం 120 సీట్లను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం కమ్యూనిటీ నియర్లీ 30% ఉంటుంది కాబట్టి అన్నారు అంత, అనుకున్నారు అంత. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. 6.12% ఉన్న క్రిస్టియన్స్, 5.86% ఉన్న ముస్లింస్ ఏ స్థానాన్ని కూడా ప్రభావితం చేయలేరు. ఏ స్థానంలో గెలవాలి అన్నా హిందువుల ఓట్లే కావాలి. సో విజయ్ని ఒక మిరకిల్ లాగా ఏకంగా సీఎం అయ్యేలాగా గెలిపించారు అక్కడ హిందువులే గెలిపించారు. స్టాలిన్ అండ్ సన్లను లేపేయడానికి, వారిపైన రివెంజ్ తీసుకోవడానికి విజయ్కి వేశారు. అంతేగాని బీజేపీకి వేయలేదు. మనం దూరం నుండి చూడ్డానికి ఇది వింతగా అనిపిస్తుంది. 88.5% హిందువులు ఉన్నారు కదా, బీజేపీకి ఎందుకు వేయలేదు అని. అయితే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అంటే బీజేపీ తమిళనాడులో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసిన స్థానాలు ఎన్ని అనుకుంటున్నారు? కేవలం 27 స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. తమిళనాడు అసెంబ్లీకి మొత్తం స్థానాలు 234 ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు కావాలి. కానీ బీజేపీ తాను పోటీ చేసిన స్థానాలు ఎన్ని? 27 మాత్రమే. అంటే బీజేపీకి తమిళనాడులో క్యాడర్ లేదు.
మొత్తం స్థానాలలో నిలబడగలిగే క్యాండిడేట్సే లేరు. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయడానికి క్యాడర్ లేదు. ఎందుకు అంటే బీజేపీ అసలు తమిళనాడులో ఇంతవరకు ఎంట్రీయే ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితిలో అక్కడి హిందువులు అక్కడ బీజేపీకి ఎలా ఓట్లు వేస్తారు? ఎక్కడైనా ఓటర్ ప్రైమరీగా తను ఓటు వేసిన పార్టీ గెలవాలి, గెలిచి రూల్లోకి రావాలి, వస్తే తనలాంటి వారికి మేలు జరుగుతుంది అని ఆలోచించి వేస్తాడు. కానీ బీజేపీ తమిళనాడులో బరిలోనే లేనప్పుడు అది రూల్ చేసేదాకా ఎక్కడ వస్తుంది? సో బీజేపీకి ఓటు వేయడం వల్ల డిఎంకే, స్టాలిన్ అండ్ సన్లకు బుద్ధి చెప్పడం కుదరదు. తమ రివెంజ్ తీరాలి అంటే అక్కడ గెలవగలిగి ప్రభుత్వం చేయగలిగిన వారికి వేయాలి. మరి హిందువులు అక్కడ అదే చేశారు. స్టాలిన్ అండ్ సన్స్ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం అని అంటే దానికి రివెంజ్ గా విజయ్కి ఓటు వేసి వీరిని లాగిపెట్టి తన్నారు. అంతకంటే వారికి వేరొక అవకాశం లేదు కదా. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే హిందువులు అక్కడ కూడా కన్సాలిడేట్ అయి ఉన్నారు. హిందుత్వాన్ని దూషిస్తే తిరగబడతారు. అక్కడ అవకాశం లేదు కాబట్టి బీజేపీకి వేయలేదు. బీజేపీ రూల్ చేయగల స్థాయికి చేరితే బీజేపీని అక్కడ కూడా గెలిపిస్తారు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే దీనికి మరొక ఆస్పెక్ట్ ఉంది. ఇది తమిళనాట చాలా బలమైనది. దీనిని ఛేదించడం చాలా చాలా పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది. అది ఏమిటి అంటే ద్రవిడవాదం. ఈ ద్రవిడవాదాన్ని స్టార్ట్ చేసిన దరిద్రుడు పెరియారు రామస్వామి. ఎందుకిలా ఇతని గురించి మాట్లాడడం అంటే ఇతడు తమిళ దేశమే కావాలి అని వేర్పాటువాదం తెచ్చి చచ్చాడు కాబట్టి. 1930-1940ల మధ్య తమిళనాడు తమిళులకే అనే ద్రవిడనాడు అను ఉద్యమం లేపాడు. తర్వాత సౌత్లోని 4 రాష్ట్రాలను కలిపి ద్రవిడనాడు అనే సార్వభౌమ దేశం కావాలి అంటూ డిమాండ్ చేశాడు. 1947 ఆగస్టు 15 రోజుని అదొక దుర్దినం అంటూ ప్రకటించాడు. బ్రిటిష్ వారి నుండి ఆర్య బ్రాహ్మణుల జాతిలోకి ఇప్పుడు స్వతంత్రం మారింది అన్నాడు. ఎక్కడైనా సరే మన జాతి, మన మతం, మన ప్రత్యేకత, మన సంస్కృతి అనే మాటలకు మనుషులు బాగా కనెక్ట్ అవుతారు. అలా పెరియార్ తమిళ ప్రజల మనసుల్లో విషబీజం నాటాడు. మనం వేరే, మనం ప్రత్యేకులం, ద్రవిడులం అంటూ వారి మనసుల్లో బలంగా నాటాడు. ఈ టాపిక్ గురించి చాలా చెప్పాల్సి ఉంటుంది, కానీ వీడియో పర్పస్ అది కాదు కాబట్టి షార్ట్ గా చెప్పి వదిలేస్తున్నా. ఈ వ్యక్తి ఇలా ఒక వేర్పాటువాదాన్ని ప్రజల బ్రెయిన్ లోకి గట్టిగా ఎక్కించాడు. అలా ఎలా ఎక్కుతుంది? ఎక్కిస్తే అంటారేమో. ఈ వేర్పాటువాదానికి చుట్టూ అందమైన కొన్ని ఇతరత్ర విషయాలు చేర్చాడు. సామాజిక న్యాయం, వెనుకబడిన ప్రజలకు మేలు, తమిళ భాషాభిమానం, దేశంలో మనమే అసలైన వారం, ద్రవిడులం, ఉత్తమ జాతి వాళ్ళం, ఆర్యులు మన దేశానికి వలస వచ్చిన వారు, నార్త్ ప్రజలు ఆర్యులు, మనం ద్రవిడులం అన్న బోధనలు చేసి ఉత్తర దక్షిణాల మధ్య శాశ్వతంగా వేర్పాటును తెస్తే దక్షిణ దేశాన్నంతా ఏలుకోవచ్చు అని కలలుగన్నాడు. ఇతను నాస్తికత్వం, హేతువాదం బోధనలు చేశాడు. ప్రజలంతా సమానం, కులాలు, మతాలు అబద్ధం అన్న బోధనలు చేశాడు. అధికారం కోసం, పాపులారిటీ కోసం కుటుంబాలను చీలుస్తారు, గ్రామాలను చీలుస్తారు, రాష్ట్రాలను చీలుస్తారు, ఆఖరుకు దేశాన్నే చీలుస్తారు. ఇలాంటి విషయాలపైన అత్తరు సువాసన లాంటి సబ్సిడీలు, రిజర్వేషన్లు, ఫ్రీలు చిలకరిస్తారు. ప్రజలు వీటిని పీల్చుకుని మత్తిల్లుతారు. ఆ తర్వాత వారిని తమ స్వార్థం కోసం వాడుకుంటారు. వారి స్వార్థం కోసం వారు చేస్తారు. వీరికి అవసరం తప్పదు కనుక వీరు ఓటేస్తారు. ఇలాంటి సమానత్వ బోధనలు సహజంగా ప్రజలను ఆకర్షిస్తాయి కాబట్టి వాటికి ప్రజలు అడిక్ట్ అయిపోయారు. ఇతని తర్వాత ఇతని శిష్యుడు సిఎన్ అన్నాదురై తమిళ దేశం అన్న వేర్పాటువాదాన్ని విడిచిపెట్టి ఈ విషయంగా పెరియారుతో విభేదించి ద్రవిడ మున్నేత్ర కజగం డిఎంకే అన్న పార్టీని స్థాపించాడు. తర్వాత ఇతను 1967లో కాంగ్రెస్ ను ఓడించి మొదటిసారి ద్రవిడ నాయకునిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇతని తర్వాత 1971-1969ల మధ్య ఇతను చనిపోయిన తర్వాత కరుణానిధి ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఎం కరుణానిధి 5 సార్లు సీఎంగా చేశారు రకరకాల టైముల్లో. అన్నాదురై అండ్ కరుణానిధి వీరిద్దరూ బహాటంగా తాము నాస్తికులం అని ప్రకటించుకునేవారు. దేవీ దేవతలను విమర్శించేవారు. పెరియారు నేర్పిన ద్రవిడ మంత్రాన్ని వదలక ప్రజలపై ప్రయోగించి ఆ మత్తులోనే వారిని ముంచి ఉంచేవారు. హిందుత్వం పైన విషం చిమ్మే వీరిని ఎందుకు హిందువులు ఎంచుకున్నారు అంటే సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ యొక్క పనికిరాని అవినీతిమయ ప్రభుత్వం పట్ల విసిగిపోయి వేరొక పార్టీ లేక ఎంచుకున్నారు. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, భాషాభిమానం, సంక్షేమ పథకాలు, వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 69% రిజర్వేషన్ లాంటివి ఎన్నో ఇచ్చారు. ప్రజలు స్వతంత్రం వచ్చిన తరువాత పేదరికంలో ఉండేవారు. పేదరికాన్ని సుదీర్ఘకాలం పాటు
కాంగ్రెస్ తగ్గించలేకపోయింది కాబట్టి అక్కడ డిఎంకే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ విధంగా ప్రజలను తమ వైపుకు తిప్పేసుకుంది. సో వారు నాస్తికులైనా హేతువాదులైనా తమ హిందుత్వాన్ని విమర్శించేవారైనా ఇదంతా తూచు, మేము ద్రావిడులం, పైగా వీరు తమకు అనేక ఫ్రీలు ఇస్తున్నారు అన్న కారణంగా, వారికి ప్రత్యామ్నాయంగా మరొకటి లేని కారణంగా ప్రజలు వారినే ఎన్నుకుంటూ వచ్చారు. తర్వాత డిఎంకే భయంకరమైన అవినీతిలో కూరుకుపోయింది. సంక్షేమ పథకాలను తమ జేబుల్లోకి మళ్లించుకుంటోంది కరుణానిధి కుటుంబం అంటూ డిఎంకేలో ఉన్న ఎంజి రామచంద్రన్ గారు దానిని విభేదించి బయటకు వచ్చి ఏఐడిఎంకే అన్న పార్టీని పెట్టారు. డిఎంకే పార్టీ యొక్క అన్నాదురై అండ్ కరుణానిధులు తాము దేవుళ్లను నమ్మం అని, నాస్తికులం అని ప్రకటించుకుంటే, ఎంజి రామచంద్రన్ అండ్ ఆయన తర్వాత వచ్చిన జయలలిత గారులు మాత్రం తాము ఆస్తికులం అంటూ స్వయంగా దేవాలయాలలోకి వెళ్లి దర్శించుకునేవారు, పూజలు చేసేవారు. అయితే ఈ ఒక్క విషయంలోనే తేడా గాని మిగతా ద్రావిడవాదం అంతా వీరు కూడా ప్రజలపైన అప్లై చేసేవారు. ఎలా మారింది తమిళంలో అంటే, ద్రవిడం పలికితే ఓట్లు రాలతాయి, అధికారం దక్కుతుంది అన్న స్థితిని ఈ నాయకులంతా కలిసి కల్పించారు. ఆ విధంగా మారింది. అందువల్ల తమిళనాడులోని హిందువులు అంతా తాము హిందువులే అయినా మేము దక్షిణ దేశం వాళ్ళం, ద్రవిడులం అని ఎక్కువగా ఫీల్ అవుతారు. అంతగా వారి బ్రెయిన్లని ఈ ద్రవిడ పార్టీలు ట్యూన్ చేసి పెట్టాయి. ఈ ఫీల్ ని అందరూ రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకున్నారు. అందులో ఒకరు ఇప్పటి టీవీకే విజయ్ గారు. కానీ నెమ్మదిగా ఒక్కో మెట్టు అంతా హిందుత్వం వైపు జారుతూ వస్తుండడం కనబడుతుంది. ఎలాగంటే, డిఎంకే పార్టీని స్థాపించిన వేర్పాటువాది పెరియారు రామస్వామి. ఇతడు ఉత్తర భారతీయులు వేరు, మనం వేరు, మనకు వేరే దేశం కావాలి, దేవుళ్ళు లేరు, దయ్యాలు లేవు, మనం నాస్తికులం అన్నాడు. అతని తర్వాత వచ్చిన అన్నాదురై అండ్ కరుణానిధులు ప్రత్యేక దేశం అన్న మాటను వదిలిపెట్టి తాము నాస్తికులం అని చెప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎంజి రామచంద్రన్ అండ్ జయలలిత గారు నాస్తికత్వం అనే దాన్ని కూడా వదిలేసి తాము ఆస్తికులుగా చెప్పుకున్నారు, దేవుళ్లను నమ్మారు. జయలలిత గారి తర్వాత వచ్చిన స్టాలిన్ మాత్రం తన తండ్రి కరుణానిధిలాగే హిందుత్వం పైన విషం కక్కాడు. ఇప్పుడు అక్కడ హిందువులు ఇతని కుర్చీని లాగివేసి టీవీకే విజయ్కి ఇచ్చారు. విజయ్ కూడా అలా ఇలా మాట్లాడిన వాడే, హిందుత్వానికి పెద్దగా మద్దతు ఇవ్వని వాడే, ఒక క్రిస్టియనే. కానీ హిందుత్వం పెరగడాన్ని భయంతో గమనించాడు. గుళ్ళు గోపురాలను దర్శించుకుంటున్నాడు. ఇప్పుడు నాస్తికత్వం తొక్కా తోలు అని మాట్లాడడం లేదు. తనకు దేవునిపైన అపారమైన నమ్మకం ఉంది, నేను ఆస్తికుణ్ణి అని తెలియజేసే విధంగా మోకాళ్లపై చర్చిలో దేకుతూ చూపించాడు. సో తమిళనాట నాస్తికత్వం అనేది ఈ రోజు పతనమైనట్టే లెక్క. హిందూ ఓట్ల ముందు సాగిల పడిందనే అర్థం. అక్కడ బీజేపీ లాంటి హిందుత్వ పార్టీ లేదు కాబట్టి, గెలవగల స్థితిలో లేదు కాబట్టి వారు అనివార్యంగా టీవీకే విజయ్కి వారి ఓటును వేశారు. ఒకవేళ గెలవగలిగిన రోజు గనక వస్తే తమిళనాడు కూడా 2026 బెంగాల్ అవుతుంది. సనాతన ధర్మం ఈనాటిది కాదు, ఏనాటిదో కూడా ఎవరూ చెప్పలేరు. గ్రీకులు వచ్చారు పోయారు, రోమన్స్ వచ్చారు పోయారు, పర్షియన్స్ వచ్చారు పోయారు, ముస్లిం రాజులు వచ్చారు పోయారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు పోయారు, ఎందరో వచ్చిపోయారు. ఎంత సుదీర్ఘ ప్రయాణమో చూడండి సనాతన ధర్మాంది. ఎక్కడా వంగక లొంగక సనాతనం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ దానిని నిర్మూలించాలి అనేవారు చరిత్రలో వేల మంది తమకు తామే నిర్మూలించబడ్డారు. ఈ చరిత్ర అంతా సజీవంగా సనాతన ధర్మం చూస్తూ ఉంది. సో తమిళనాడు ఈ రోజు హిందువులు ఈ విధంగా గెలిచినట్టే లెక్క. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.